హలో ఎవ్రీవన్. ఈరోజు మనం హెల్తీగా రాగి కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఫస్ట్ 2 స్టెప్స్ నేను వీడియో తీయడం మర్చిపోయానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్‌లో ఒక పించ్ ఆఫ్ బేకింగ్ పౌడర్ అండ్ ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేసి మిక్స్ చేసుకున్నానండి. ఈలోపు బటర్ కూడా మెల్ట్ అవ్వడానికి పెట్టుకున్నాను. కూల్ అయితదని చెప్పి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బెల్లం పౌడర్ ఉంటుంది కదా! అది కర్డ్‌లోకి వేసుకొని ఫుల్‌గా మిక్స్ చేసుకున్నానండి. కర్డ్‌లో మెల్ట్ అయిపోయే వరకు. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రాగి పౌడర్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ వేసుకొని మళ్ళీ దాన్ని ఫుల్‌గా మిక్స్ చేసుకోవాలండి. ఒక ఫైన్ పేస్ట్ లాగా వస్తుంది మనకి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ బటర్ కొంచెం హాట్ చేసుకున్నాం కదా! దాన్ని కూడా వేసుకొని మొత్తం దాంట్లో మిక్స్ అయిపోయే వరకు కూడా బాగా కలుపుకోవాలండి. మీకేమన్నా కొంచెం కన్సిస్టెన్సీ అనేది థిక్‌గా అనిపిస్తే మిల్క్ వేసుకోవచ్చు. లేదు సరిపోయిందనుకుంటే వదిలేయచ్చండి. మనకి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇట్లాగా స్పూన్‌తో ఇలా తీస్తే కొంచెం బ్యాటర్ జారుతున్నట్టయితే రావాలనమాట. కొంచెం మీకేమన్నా థిక్‌గా అనిపిస్తే మిల్క్ ఏసుకొని కలుపుకోవచ్చు. ఇంగోండి ఇలా రావాలనమాట మనకి బ్యాటర్ అనేది. ఇలా వచ్చిన తర్వాత నేను లైట్‌గా చాకో చిప్స్ అనేవి స్ప్రింకిల్ చేసుకున్నాను పైన. అంటే ఆ చాక్లెట్ ఫ్లేవర్ కూడా ఉంటుందని చెప్పేసి. లైట్‌గా చాకో చిప్స్ అనేవి పెట్టుకొని ఇంకా ఓవెన్‌లో పెట్టేసుకున్నానండి. మనం ఓవెన్ కూడా జస్ట్ ఒక 2-3 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. నేనొచ్చి ఒక 2 మినిట్స్ పెట్టాను అంతే. 2 మినిట్స్ పెట్టి అయిపోయిన తర్వాత తీసానండి. మన రాగి కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. చాలా హెల్తీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా సాఫ్ట్‌గా వస్తుందండి పీస్ కూడా మనకి. దాని మీద మీకు ఇష్టమైన ఏమన్నా చాకో సిరప్స్ కానీ అట్లా వేసుకొని తినొచ్చు. లేదా నార్మల్‌గా కూడా తినేయొచ్చండి. పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా హెల్తీగా ఉంటుంది. ప్లస్ ఈజీగా 5 మినిట్స్‌లో మనం వెంటనే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్టీ రాగి కేక్ అయితే రెడీ అయిపోయిందండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కుదిరితే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.